క్రమంగా గుణాలు పెంచుకోమని చెప్పాలి. యోగం ద్వారా గుణాలు పెంచుకోమని చెప్పాలి. చిన్న చిన్న విషయాలు భగవద్గీత నుంచి తీసుకుని చెప్పాలి. మీరు కూడా బాగా స్వాధ్యాయం చేయాలి. మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి. స్వామిజీ వారి మెసేజ్లన్నీ చూడాలి. మెసేజ్ చూడకపోతే కొత్త కొత్త విషయాలు మీకు తెలియవు. ఆ మెసేజ్ చూసి మీరు అంతర్మథనం చేయాలి. ఇది నాకెలా ఉపయోగపడుతుంది, నేను చెప్పేందుకు ఎలా ఉపయోగపడుతుంది, రెండు చూసుకోవాలి సాధక బోధకులు. ఈ విషయాన్ని నేను చెప్పాల్సి వస్తే ఎట్లా చెప్తాను అనేది మీకు తెలియాలి. ఇది నాకు ఎట్లా ఉపయోగపడుతుంది నా జీవితంలో అనేది చూసుకోవాలి. అలాగే మీరు చక్కగా రాసుకోవాలి. వచ్చే మార్పులన్నీ కూడా రాసుకోవాలి. బాగా ఆసనాలు చేసే శక్తి ఉన్నవాళ్ళు అక్కడికి ఆగిపోవద్దు. బాగా ఆసనాలు వేయండి.